దేన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. యాక్చువల్‌గా ఎమోషన్ కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. హీరోయిన్‌కి ఇంత ప్రాబ్లమ్ ఉంది అని హీరోయిన్ ఎమోషన్‌తో నువ్వు కనెక్ట్ అవ్వలేవు. సో ఇలాంటి హీరోకి తగిలింది అని హీరో ఎమోషన్‌తో కనెక్ట్ అవ్వలేవు. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వలేవు. ఏది కనెక్ట్ అవ్వవు అనమాట. అంతా ఆర్టిఫిషియల్‌గా అట్లా శ్రీ విష్ణు గారి వన్ లైనర్స్, ఆ క్విర్కీ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి చూడడం కోసం వెళ్ళిపోతా ఉంటది తప్ప సినిమా ఎక్కడ కూడా నాకు ఏ మూలనో కనెక్ట్ అవ్వలేదు. శ్రీ విష్ణు గారు తప్ప ఎవరో కామెడీ చేయలేదు. అండ్ ఆయన కూడా కొన్ని చోట్ల అంతా మీమ్ రిఫరెన్సెస్ వాడేశారు. ఓడియమ్మ బంటి, రక్త పింజరి, ఫ్లాష్ మ్యాన్ అన్నీ ఉంటాయి. ప్రతిదీ లాక్కొస్తారు. సత్య గారు కూడా హెల్ప్ చేయలేకపోయారు కామెడీగా. ఆయన కూడా మరి మేబీ బోర్ కొట్టేశారో లేదంటే ఆయనకి అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయో తెలియదు కానీ సత్య గారు కామెడీ కూడా ఇందులో వర్కౌట్ అవ్వలేదు. ప్రతి ఒక్కరిని శ్రీ విష్ణు గారే డామినేట్ చేస్తారు. కానీ ఆయన కామెడీ చూడడం కోసం సినిమా దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ఈ ప్రమోషన్ వీడియోస్ ఇవి చూస్తే చాలు. అందులోనే ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుంది చెప్పాలంటే దీనికన్నా. కానీ ఆయన కోసం మాత్రమే చూడాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అంతేగాని సినిమా అయితే డొల్లా ఏం లేదు. విష్ణు విన్యాసం, విధ్వంసం ఏమీ లేదు. మొత్తం అంతా తీసేసి మడతపెట్టి పంపించారు. నాకైతే సినిమా ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు. ఇది మన రివ్యూ ఫర్ విష్ణు విన్యాసం.